ఆఫ్టర్ 15 years మేము స్కూల్కి రావడం అనమాట. అంటే మా సార్ రిటైర్మెంట్ ఉన్నది ఈరోజు. సో పదవి విరమణ అని చెప్పేసి మాకు తెలిసింది. చాలా చేంజెస్ వచ్చినాయి స్కూల్లో అయితే. సీరియస్లీ నేను అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూడండి ఇవన్నీ మా క్లాస్ అనమాట. సో ఓల్డ్ మెమరీస్ సార్, ఓల్డ్ మెమరీస్ సీరియస్లీ చెప్తున్నా, చాలా ఎమోషనల్ మా పాత రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపించింది. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము వచ్చి ఆల్మోస్ట్ 15 years తర్వాత అంటే మీరు అర్థం చేసుకోండి, మెమరీస్ గ్యాదర్ చేసుకోవాలంటే. చూడండి మా క్లాసెస్ అనమాట ఇవన్నీ. మేము ఆ రోజులలో ఇక్కడికి వచ్చి ఇక్కడ అనమాట మా బ్రెయిన్ చేసిన మేము అల్లరి చేసిన రోజులు ఇవన్నీ. బోర్డ్ అదే చాలా చేంజెస్ వచ్చినాయి సీరియస్లీ. టీవీ అంట సో అంటే చాలా అప్డేట్ అయిపోయింది. మా రోజులలో ఇవన్నీ లేవు. మేము లోపలికి వచ్చి కూర్చోడానికి బెంచీలు అంటే బెంచీలు చాలా చేంజ్ అయిపోయినాయి. ఆ మెమరీ గ్యాదర్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తున్నది. సో మొత్తం డిజిటల్ అయిపోయింది. క్లాస్ రూమ్స్ అన్ని ఒక్కసారి ఆ బోర్డు లోపల చూస్తే టీవీ ఉంటుంది, ఇది లాక్ ఉన్నది. నేను ఆ క్లాస్ రూమ్ లో చూపించిన అక్కడనైతే అది తమ్ముడుతా. సో క్లాస్ రూమ్ ఇట్లా ఆ చార్ట్స్ అన్ని మేము వేసినట్టే అనిపిస్తున్నది. అవి ఇట్లా అవి కాకపోయిండొచ్చు. 15 years అయిపోయింది. చూడండి ఆహా డిజిటల్ అయిపోయింది మొత్తం. మేము ఆ రోజుల్లో మేము వచ్చేటప్పటికైతే మా కోడ్ లేదు సరిగ్గా ఉండేది కాదనమాట. బ్లాక్ కలర్ కోడ్ ఉంటుండే. సో 2 రోజుల తర్వాత టీవీ వెనకాల ఉన్న కోర్టు మాదనమాట. ఆ కోర్టు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏ క్లాస్ తమ్ముడు? నువ్వు 9th. నువ్వు ఇద్దరు 9th అయినా? మీకు శివానంద్ సార్ ఏ అంటే బయాలజీనే చెప్తాడు అందరికి, అట్లా కాదు. క్లాస్ టీచరా లేకపోతే ఏ సబ్జెక్ట్ టీచర్? 7th క్లాస్ టీచర్. సో ఆయన మాతో అనమాట. ఇక్కడ మేము ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ స్కూల్ వచ్చినప్పుడు సెకండరీ స్కూల్ 6th నుంచి ఆయన అప్పుడే వచ్చింది అనమాట ఈ స్కూల్కి. మా క్లాస్ వచ్చినప్పటి నుంచి సో అదే అనమాట. ఇక్కడ ఆయన పదవి విరమణ అని చెప్పగానే మేము వీళ్ళు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన చాలా బాగా చెప్తున్నాం, చాలా మంచిగా నచ్చుతుంది. సో చూడండి మేమైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ స్కూల్కి వచ్చినాక మళ్ళీ చాలా హ్యాపీగా ఉన్నది. ఆ మెమరీస్ గ్యాదర్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తున్నది. మీకు ఆ వీడియోస్ అన్ని చూపిస్తా, మా స్కూల్ వీడియో చూపిస్తా, మా స్కూల్ వీడియోతో పాటు మా సార్ని చూపిస్తా ఈరోజు. ఇంకా అందరు ఎలా ఉన్నది, ఏం జరుగుతుందని అంట. ఇగో 10th B అనమాట. సారీ అది ఏది 8th B నా? ఇది అది చేసినారు, కాకపోతే మనకు రూమ్స్ అవి కింద. ఈ షెడ్ అంతా మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. షెడ్ అయితే సీరియస్లీ మొత్తం ఆహా అసలు మా స్కూల్ ఏమైనా ఇది అంతా చేంజెస్ వచ్చేసినాయి అనమాట. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా వెనకాల ఉండే అప్పట్లో మార్కెట్ లేదు మేము ఉన్న రోజులలో, ఇప్పుడు మార్కెట్ వచ్చింది. ప్లేస్ చాలా చేంజ్ అయిపోయింది. బిల్డింగ్స్ అన్ని వచ్చేసినాయి. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుండే. సో ఇవన్నీ అనమాట. ఇక్కడ బయట చదివిపోయడం కారిడార్లో చూసినారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో మెయిన్ థింగ్స్ ఇవి అనమాట. విలేజెస్లోనైనా ఎక్కడైనా సరే మనం చూసుకుంటే బయట చెట్ల కింద చదివిపోయడం. చెట్ల కింద అంటే చెట్ల కింద క్లాస్ రూమ్లతో పాటు బయటకు తీసుకొస్తారు. మీకు ఇది గవర్నమెంట్ స్కూల్లోనే కనిపిస్తుంది, ఏ స్కూల్లో కనపడదు. సో చూడండి ఎంత బాగుంది ఈ సినారియో. బ్యాక్ సైడ్లో మేము అప్పుడు రేగిపళ్ళు తెంపుకోవడానికి ఆ గుట్ట మీదకి వెళ్తుంది. రేగిపళ్ళు తెంపుకోవడానికి బ్యాక్ సైడ్ ఉన్న ఆ గుట్ట మీదకి వెళ్ళి మేము తెచ్చుకుంటుండే అనమాట. ఇంటర్వెల్లో మాకు లంచ్ పీరియడ్ లో టైం ఉన్నప్పుడు వెళ్ళి సార్ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి ఆ గోడలు దున్నడం, ఆ చిటి పనులు ఆ రోజులలో చాలా చాలా బాగుంటుండే. సో అవే మెమరీస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని మీరు ఆ క్లాసెస్ వినుకుంటే ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటే మీరు చూడండి ఎంత బాగుంటుంది. చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసు. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇట్లా అసలు హ్యాపీగా అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే మా స్కూల్ మొత్తంతో పాటు మా సార్ రిటైర్మెంట్ అని చెప్పినా కదా, మా సార్ ని కూడా వీడియో తీసి అందరికి చూపిస్తా పరిచయం. ఎక్కడ ల్యాబ్ ఎక్కడ? కిటికీలు. ఓకే. సో మనకు పర్మిషన్ లేదనమాట ల్యాబ్ కి. అంటే అందరు బిజీగా ఉన్నారు కదా. సో మనం వచ్చిన టైం ఫంక్షన్ టైంలో సో బయట నుంచి ల్యాబ్ ఇట్లా చూపిస్తే ఎంత బాగుంటుంది అనేది. కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి అంత క్లీన్ ఇట్లా చేయలేదు, లేకపోతే చాలా బాగా నీట్ గా ఉంటది. పిల్లలకి ఇట్లా చాలా నీట్ గా పెట్టుకుంటారు. చూడండి ల్యాబ్ చూడండి ఎంత బాగుందో. పిల్లలందరూ ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చాలా చేంజెస్ వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు చెప్పే రిటైర్మెంట్ అయ్యే సార్ ఇట్లా బయాలజీ అనమాట, మా క్లాస్ సార్. ఇప్పుడు ఆయన పెట్టిందంట, చూసినారా ఎంత అద్భుతం అసలు. చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ.
నిజంగా చాలా చాలా బాగుంది. ల్యాబ్ అయితే చాలా బాగుంది. ముందుకి వెళ్ళిన ఇంకా మన వీడియోలో ఖచ్చితంగా మా సార్ చూపిస్తాం. మా సార్తో పాటు అందరు చూపిస్తాం. అందరిని చూడండి, చాలా బాగుంటుంది. హ్యాపీనెస్ అనేది ఏంటంటే షేర్ చేసుకుంటేనే హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. నాకు చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది. ఏంటది అప్పట్లో మనకున్న రూమ్స్ ఉన్నాయని చేంజ్ చేసినారు. ఇది మా ఇదేంటి ప్రైమరీ స్కూల్ అనమాట. అప్పట్లో అదే ఇప్పటి నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ, దాని తర్వాత అనమాట మా శ్రీనివాస్ రెడ్డి సార్ కొట్టిన ఆ రోజులు దీంట్లోనే అనమాట. ఈ రూమ్ లోనే కొట్టిన నన్ను ఇక్కడ నిలబెట్టి కొట్టినాడు. బెంచెస్ ఇట్లా చేంజ్ అయినాయి, లేకపోతే నేను ఆడ కూర్చునేట్టు అనమాట. చాలా బాగుంది రూమ్, మీద చాలా చాలా బాగుంది. ఏం చెప్పిస్తారు ఇక్కడ మధ్యలో ఖాళీ పెట్టినారు? ఓకే, చాలా చాలా బాగుంది. క్లాస్ ఇలా ఫంక్షన్ కాబట్టి కొంచెం నీట్గా లేకపోవచ్చు, కానీ నీట్గా చేసుకుంటారు. పిల్లలందరూ కలిసి ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో మాత్రం అన్ని సాధ్యమైతే మంచిగా ఉంటారు. సో కొత్త కొత్త అనుభవాలన్నీ మాకు ఇక్కడ నుంచి వచ్చినాయి. ఈ అనుభవాలు ఇట్లా ఇక్కడ నుంచి వచ్చినాయి. మీరందరూ ఇట్లా చూడండి. వాళ్ళందరూ చూస్తే బాగుండేది. దాని తర్వాత వీడియో తీసి మీ అందరికి ఇట్లా చాలా బాగా నచ్చుతుంది. నన్ను నాకు తీసుకొని చేంజ్ చేశారు. మీకు తెలియదు, మీరు టచ్ చేయించిన తర్వాత నేను వెళ్ళి చెయ్యి బాగా జరుగుతుంది. కానీ సార్కి అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే అది వృత్తి, కంపల్సరీ దాన్ని ఫాలోగా అయితేనే మీకు ఆ జ్ఞానం అనేది మీ వరకు చేస్తుంది. శ్యామల త్రివేణి మీరు కూడా జాయిన్ కాండి. విజయ్ 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 ఎక్కడైనా బండి రావాలి. హాస్పిటల్ విజయ్ ఎక్కడన్నా ఉంటాను. एक मिनट स्कूल का అదేంటి మన లైఫ్ గుడి కదా. మన పాఠశాల తరపున మన ఉపాధ్యాయ బృందము అందరూ కలిసి మనము బంగారానికి బంగారం ఇవ్వబోతున్నాం. ప్రిన్సిపల్ వాళ్ళు లేరా? ఇక్కడనే ఇక్కడనే హెచ్ఎం రూమ్ అనమాట ఇది. సో గుడ్ మెమరీ. లంచ్ టైం కాబట్టి ఎవరు లేరు. లంచ్కి వెళ్ళిపోయారు అందరు. లంచ్ టైం కాబట్టి తమ్ముడు అరే తమ్ముడు కొంచెం 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 నంది వాటిలో పెట్టలేదు. మేమున్నప్పుడు ఎన్ని ఐటమ్ పెట్టే చెప్పు లేదు. అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా. పోటీ చాలా పోటీలు అనమాట. వాళ్ళందరికీ ఈ ఫుడ్ తింటుంటే ఆయన అభిమానం కలిసిపోయింది కాబట్టి చాలా టేస్టీ టేస్టీ అనిపిస్తుంది. అంటే ఆయన మీద అన్న అభిమానం మొత్తం ఎక్కువ అయితే అనిపిస్తుంది మాకు.
ఇదిగో సుభాష్ గారు ఇట్లా రెండు ప్లేట్లు తింటానికి రెడీగా ఉన్నాడు అనమాట. పిల్లలందరూ వీళ్ళందరూ స్టూడెంట్స్ సర్వ్ చేసి కూడా సార్ మీద ప్రేమను చూడండి ఎంత బాగుందో. ఏం చూస్తూనే లేదు. పిలు సార్ రండి సార్. ఇప్పుడు ఇట్లా అడుగుతున్నారు, మీరు ఏదైనా హోంవర్క్ ఇస్తే చేస్తాడంట. ఏదైనా హోంవర్క్ ఇవ్వమని అడుగుతున్నాడు సార్, చేస్తాడంట. మీరు క్లాస్ రూమ్లో ఇచ్చింది ఇప్పుడు ఇట్లా ఇవ్వమని అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇట్లా సార్ని కలిసి హోంవర్క్ అడుగుతున్నాడు. ఏం హోంవర్క్ చేయాలి చెప్పండి సార్. ఏదైనా అంత అభిమానం అనమాట మా సార్లతో. ఇట్లానే ఉండేది చిన్నప్పటి నుంచి. చాలా ప్రేమతో. థ్యాంక్ యూ.